ఇది ఒక ఆడపిల్ల కన్నీటి కథ. నా పేరు సీత. పేరుకు తగ్గట్టుగానే నా పెళ్లి తర్వాత నాకు అన్నీ కష్టాలే. పెళ్లి చేసుకొని అత్తారింటికి కోడలిగా వెళ్ళిన నన్ను కోడలిగా కాకుండా పని మనిషిలా మార్చేశారు. పెళ్లికి ముందు నా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దుగా ప్రాణంగా చూసుకునేవారు. నా అవసరాలన్నీ నేను అడగకుండానే అన్నీ వాళ్ళే చూసుకునేవారు. నా స్టడీ కంప్లీట్ అయ్యింది. నాకు 23 ఇయర్స్ వచ్చాయని ఇంకొక మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఒకరోజు నైట్ నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేసుకోవాలనే లేదు, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను అని అమ్మ వడిలో పడుకొని ఏడ్చాను. అప్పుడు నాన్న నా దగ్గరికి వచ్చి, తల్లి, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఏదొక రోజు పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళక తప్పదు అన్నారు. మీ అమ్మ కూడా ఒక ఇంటికి కూతురే, మరి పెళ్లి చేసుకొని ఇక్కడికి కోడలిగా వచ్చింది కదా. పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళినంత మాత్రాన తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేయారు తల్లి అని నన్ను బుజ్జగించి పెళ్లి కొప్పించారు. నాకు ఏ లోటు రాకుండా ఉండాలని బాగా ఆస్తి ఉన్న సంబంధం చూసి నాకు పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన 2 months వరకు అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. కానీ ఇంకా కష్టాలు మొదలయ్యాయి నా జీవితంలో. నా భర్తకి ఆస్తి మాత్రమే ఉంది, సరైన చదువు లేదు, సంస్కారం లేదు. వాళ్ళకున్న పొలాన్ని చూసుకుంటూ ఉంటారంతే. పెద్ద ఇల్లు, చాలా పని ఉండేది. కోడలు వచ్చింది కానీ పని మనిషిని కూడా మాన్పించేశారు. రోజు ఇంటి పని అంతా చేసి చేసి అలసిపోయిన నాకు ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా లేరు ఆ ఇంట్లో. నా భర్తకి పెళ్ళైనా కూడా ఇంకా బాధ్యత లేదు. భార్య అంటే తనకి అవసరం తీర్చే ఒక వస్తువులా మాత్రమే చూస్తారు. ఇలా ఒక 1 year వరకు అన్నీ భరిస్తూ సహిస్తూ వచ్చాను. కానీ ఇంకా అలా ఉండడం నాకు నచ్చలేదు. నాన్నతో మాట్లాడి మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాన్నకి కాల్ చేసి రమ్మన్నాను. ఇంటికి వచ్చిన నాన్నని చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఏడుస్తూ నాన్న అంటూ దగ్గరికి వెళ్ళగానే నాన్న నన్ను కొట్టారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న నన్ను చిన్నప్పటి నుండి నేను గారాబంగా పెంచినందుకు నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదు. నువ్వు నీ అత్తారింట్లో ఎలా ఉంటున్నావో నాకు నీ భర్త ఫోన్ చేసి చెప్పారు. నీ అత్త మామల్ని తిడుతున్నావని, నీ భర్తని భర్తగా చూడడం లేదని, నరకం చూపిస్తున్నావని, నీ భర్త చనిపోదామనుకొని ఒకసారి నాకు చెప్పాలని నాకు ఫోన్ చేసి చెప్పారు అన్నారు. ఒక్కసారిగా నాకు ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. చివరి మాటగా నాన్న ఒక్కటే చెప్పారు, పెళ్ళయ్యాక అత్తమామలు కట్టుకున్న భర్త ఎలా చెప్తే అలా ఉండడమే కోడలిగా భార్యగా నీ బాధ్యత అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. 23 years నన్ను పెంచిన నాన్న నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అనుకున్నాను. నేను మా నాన్నకి ఇక్కడ జరిగింది చెప్పాలనుకుంటున్న విషయాన్ని తెలుసుకొని నా భర్త ముందే మా నాన్నకి నాపై నమ్మకాన్ని చంపేసి తన మాటని నమ్మేలా చేశాడని అర్థమైంది. ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అనిపించి చనిపోదామనుకొని చివరిసారిగా అమ్మా నాన్నకి ఒక లెటర్ రాసి పోస్ట్ చేశాను. అమ్మా, నాన్న, నేను ఒక ఆడపిల్లని. కూతురిగా మీ దగ్గర గారాబం చేసే హక్కు నాకుంది. కనుక మీతో నేను ఎప్పుడూ చిన్నపిల్లలానే ఉండేదాన్ని. కానీ పెళ్లి తర్వాత కోడలిగా వెళ్ళాక నేను అమ్మలాగానే నేను కూడా ఇక్కడ కోడలిగానే బాధ్యతగా ఉన్నాను. కానీ నా అత్తవారింట్లో మీరు కోరుకున్నట్టు సంతోషంగా లేను నాన్న. నా భర్త మీకు చెప్పిందంతా అబద్ధం నాన్న. మీరు ఆయన మాట విని 23 years పెంచుకున్న మీ కూతురిపై నమ్మకాన్ని చంపేశారు. ఇంకా నాకు ఈ లోకంలో ఎవరూ లేరని అనిపిస్తుంది. అందుకే ప్రేమించలేని భర్తను, నమ్మకం లేని తల్లిదండ్రులు వద్దనుకొని వెళ్ళిపోతున్నాను. అమ్మ జాగ్రత్త అని రాసి ఆ అమ్మాయి చనిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఆడపిల్ల కష్టాన్నైనా ఓర్చుకుంటుంది కానీ అవమానాన్ని, అపనమ్మకాన్ని భరించలేదు. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని అర్థం చేసుకోండి. మీరు ఒక భర్త అయితే మీ భార్యని ప్రేమించండి. ఆడపిల్ల లేకపోతే సృష్టి లేదు. మీకు జీవితాన్ని అందించే ఆడపిల్ల మనసును కష్టపెట్టకండి. స్త్రీ లేకపోతే జననం లేదు.